నమస్తే అండి. నేను రజాక్. మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం ఏపీలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకి ఇష్టం లేదా? ఎందుకంటే పోలవరం బనకచర్ల అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ని తీసుకొస్తే దాని గురించి ఎంటైర్ తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే మూకమ్మడి దాడి చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు ఎందుకు స్పందించలేదు? కానీ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి ఏదో జరిగితే వాళ్ళు ఏదో మాట్లాడితే దానికి కూడా రియాక్ట్ అయ్యి దానికి కూడా ఒక నోట్ రిలీజ్ చేశారంటే ఎలా చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మన కేసీఆర్ గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధం, అనుబంధం, ఆప్యాయతలు ఏంటి? మనకు రావాల్సినటువంటి నిధుల్లో ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకు తీసుకురాలేదు గత 5 సంవత్సరాలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి వీటన్నిటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మనం పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకుంటే ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి? పోలవరం నుంచి ప్రతి సంవత్సరం కూడా దాదాపు కొన్ని 3000 క్యూసిక్ల వరకు వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసిపోతూ ఉంటది. ఉట్టిపోయిన గాల్లో పోతా ఉంటది. ఆ నీటిని రాయలసీమ ప్రాంతం, ఎండిపోయినటువంటి ఒక ప్రాంతం, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక ప్రాంతం, తిండి లేక అవస్థలు పడుతున్నటువంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంత ప్రజలు చలించిపోవడాన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దాన్ని తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అడ్డగిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా? నాకు అర్థం కాలేదు అక్కడే. ఇప్పుడు కూడా నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతానండి? అరే, మన రాష్ట్రంలో అది పైగా ఏంటంటే మనదే చివరి రాష్ట్రం, నీళ్ళన్నీ కూడా గంగ అంటే సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. స్పందించలేదంటే దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి మధ్య ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు ఏంటి? ఎలక్షన్స్కి ముందేమో ఈసారి వచ్చేది జగన్మోహన్ రెడ్డే అని చెప్పేసి కేసీఆర్ గారు ఇంటర్వ్యూలు చెప్పేస్తారు, కేటీఆర్ గారు చెప్పేస్తారు. ఇటుపక్క నుంచి ఈసారి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తారు. రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చి ఉంటే కనుక సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఏపీలో జగన్ గారు కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ గారు కావచ్చు, ఈ రాజకీయంగా ఇప్పుడు ఎదురెత్తున్నారని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక నీటి అజెండాని ఇప్పుడు వృద్ధి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల పాటు ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రోళ్ళు అంటూ టార్గెట్ చేస్తూ ఉంటారు. మనం ఏదో నీళ్లు తీసుకుపోతున్నట్టు, అది జరిగిపోతున్నట్టు, ఇది జరిగిపోతున్నట్టు. అంటే ఎప్పుడు కూడా అలా మాట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా కౌంటర్ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న మన కేసీఆర్ గారు ఆంధ్రాని ఉద్దేశించి మరోసారి మాట్లాడినప్పటికీ కూడా ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అదే అర్థం కాలేదు. సో మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వాటర్ పాలిటిక్స్ రాబో రోజుల్లో ఇదే చాలా 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 కాంట్రవర్సీగా మారిపోతుంది. దీన్ని అడ్డం పెట్టుకునే అటు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుంది, ఇటు వైసీపీ పార్టీ దాని మీద ఏదో పోరాటం చేస్తున్నట్టు, రాజకీయం చేయబోతున్నట్టు చూస్తాం. అసలు దీనికి సంబంధించి అసలు ఏం కథ నడుస్తుంది అనేది నేను చెప్పబోతున్నా ఈ వాటర్ పాలిటిక్స్కి సంబంధించి. ఎందుకంటే ఇంతకాలం ఆంధ్రోళ్ళు, ఆంధ్ర బిర్యానీలు, ఆంధ్ర ఉలోచారు, ఆంధ్ర దయ్యాలు, బోతాలు ఇలా మాట్లాడినారు కదా. అవి చల్లని నాణ్యాలు అయిపోయినాయి. దాంతో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ రాజకీయాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కృష్ణా వాటర్, పోలవరం వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ అని చెప్పేసి రకరకాల వాటర్లు తీసుకొస్తూ ఉంటారు. సో వీళ్ళు రాజకీయం ఏంటో చెప్తా చూడండి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని దించడానికి వాళ్ళు వేసేటటువంటి అజెండా ఏంటంటే వాటర్ యుద్ధం. ఎందుకో కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అక్షరాల బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీష్ రావు గారు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. కానీ ఈరోజు వీళ్ళు చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దీన్ని ఆపేసినట్టుగా వీళ్ళు ప్రొజెక్ట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే వైసీపీ మీడియాలో ఈ వార్త ఎక్కడ కూడా చేయలేదు. ఎలాగా? హరీష్ రావు గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసినట్టు. ఇంకోటి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైసీపీ మీడియాలో ఎక్కడ కూడా కనిపించదు. ఈ విషయంలో ప్రజలను తప్పుదో పట్టించడానికి కూటమి పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందని చెప్పేసి ఇప్పుడు అసత్య ప్రచారాన్ని స్టార్ట్ చేసినారు. ఇది ఎప్పుడు ఆగిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆగిపోయింది. ఈ విషయం ఎవరు చెప్పినారు? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి హరీష్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినాడు. లాజిక్ అర్థమైంది కదా. దాన్ని ఎక్కడా కూడా కొన్ని మీడియా ఛానల్స్ హైలైట్ చేయలేదు. ఈ రోజున ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద నెప్పనెట్టే ప్రయత్నం. నేను ఇక్కడ ఏంటంటే నిజాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో రేపు పొద్దున వాటర్ యుద్ధాలు ఎలా తీసుకొస్తారో, ఆ రాజ్యాధికారం కోసం ఏ విధంగా వీళ్ళు వ్యవహరిస్తారని చెప్పడానికి కోసం అని చెప్పేసి ఇదంతా కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన మీడియాలో కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి బంధాలు కావచ్చు, అనుబంధాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మనకైతే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ గారి పాలనలో వేసినటువంటి కేసు కారణంగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మీకు తెలుసా విషయం? బేసిక్గా న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తప్ప, టీవీ ఛానల్స్లో దీనికి సంబంధించి వాళ్ళు వేస్తే తప్ప మనకు తెలియదు. దీన్ని వాళ్ళు ఎక్కడ కూడా వేయరు. కానీ కేసీఆర్ గారు ఆనాడు గవర్నమెంట్ ఏదైతే ఉంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు ఆపేయడం జరిగింది. వాళ్ళు ఆపించేసేసినారు, కోర్టులోకి వెళ్ళి కేసులు వేసినారు. మరి వాళ్ళు కోర్టులోకి వెళ్ళి కేసులు అయితే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందో నాకు అర్థం కాలేదు. నా బాధల్లో ఏంటంటే మనకి బనకచర్ల ప్రాజెక్ట్ వస్తే మన రాయలసీమ ప్రాంత ప్రజలంతా కూడా సస్యశ్యామలం అయిపోతారు. ఇప్పుడు మన కోస్తాంధ్రాలో
మన కోస్తాంధ్రాలో, మన ఉత్తరాంధ్రాలో ఏ విధంగానైతే వరి పంట దగ్గర నుంచి మొదలు పెడితే 3 పంటలు మనం పండించుకుంటామో ఆ మాదిరిగా తయారవుతుంది రాయలసీమ ప్రాంతం అంతా కూడా. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే, లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయితే, కానీ వాటన్నిటిని అడ్డుకట్టలేడమే కాకుండా ఈరోజు ఈ విధంగా చెప్పడమే జరుగుతుంది అనమాట. అలాగే రాయలసీమ లిఫ్ట్ మట్టి పనులు చేసి పక్కన పెట్టడమే సీమకు మేలు చేయడం అవుతుందని చెప్పేసి ఈ రోజున చాలా మంది ప్రశ్నించడం జరుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్జిటి ఏదైతే ఉండదో ఎన్జిటిలో స్టే ఎత్తేసారనమాట. ఎలాగా? పనులు ప్రారంభించడానికి అప్పుడు జగన్ సర్కార్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీనికి సంబంధించి కోర్టులో కేసు వేస్తే ఎన్జిటి స్టే ఎత్తేసింది. స్టే ఎత్తేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పనులు స్టార్ట్ చేసిన పనులు స్టార్ట్ చేయలేదు. మరి చేయకపోతే ఎలా అవుతుంది? అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో రాయలసీమ లిఫ్ట్ మట్టి పనులు చేసి పక్కన పెట్టడమే సీమకు ప్రయోజనం మేలు జరుగుతుందని చెప్పేసి ఇవాళ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇది ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేయడం కారణంగా ఇది ఆగిపోయింది. ఆ తర్వాత ఎన్జిటి వచ్చి స్టే ఎత్తేసింది. ఆ తర్వాత ఇప్పుడు పనులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏటా ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా పోతున్నటువంటి గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తరలించడానికి కూటమి ప్రభుత్వం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు కూడా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మనకి పోలవరం నుంచి వచ్చేటటువంటి దాదాపు చాలా వాటర్ సముద్రంలో, గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ నీరంతా మనం ఉపయోగించుకుంటే కనుక మన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. పైగా మన చివరి రాష్ట్రం. మన రాష్ట్రంలో మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా దాని మీద కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి. మనం దీన్ని ఎలా చూడాలి? ఎక్కడైనా పైన ఆపేశారంటే, పక్క రాష్ట్రంలో ఆపేశారంటే అవును కింద ఉన్న ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళవు కాబట్టి ఆపేస్తున్నారు అనుకోవచ్చు. మనం ఇక్కడ చివరిన ఉన్నాం, మన సముద్రం చివరిన ఉంది. మరి ఆ నీటిని మనం వాడుకోకపోతే ఈ సముద్ర పాలు అయితే ఎవరికి ఉపయోగం? ఇది కదా బాధ. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించినా చెప్పండి, తెలియగలుగుతాను. సో మన రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీ వ్యవహార శైలి కారణంగా మన రాష్ట్రం నష్టపోతా ఉంది. రేపటి రోజు వాటర్ యుద్ధాలు క్రియేట్ చేసి దాని మీద రాజకీయం చేయడానికి ముందడుగు వేస్తూ ఉన్నారు. సో తప్పనిసరిగా ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. నిజం చెప్తున్నా, ఇది ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు. రేపొద్దున మీరు చూడండి ఎలా జరుగుతాయి రాజకీయాలు. ప్రతి సంవత్సరం కూడా గోదావరి జలాలు భారీ స్థాయిలో సముద్రంలో కలిసిపోతూ ఉంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తరలించారని చెప్పి కూటమి ప్రభుత్వం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి? పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ అవుతుంది, మనం ఇక్కడ నుంచి మనం తరలించుకోవడమే కదా, చివరి నీళ్ళు కదా. కానీ ఎందుకు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? అంటే మన రాష్ట్ర డెవలప్మెంట్ బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదా? అర్థం కానిటువంటి పరిస్థితి. రాయలసీమకు జీవనాధారం లాంటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంత రాద్ధాంతం చేస్తున్నా వైసీపీ నుంచి చిన్న రియాక్షన్ కూడా లేదు. చెప్పండి, వైసీపీ నుంచి ఎందుకు రియాక్షన్ లేదు? ఈ రోజున ఏదో ఒక జర్నలిస్టు ఎవరెవరిని అరెస్ట్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఏదో ఇష్టం వచ్చిన రాత్రులు రాస్తే ఇంతలా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయినారు కదా. మరి ఎందుకోసం అని చెప్పేసి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కావట్లేదు? అవ్వాలి కదా, మనం అందరం ఒకటి కదా. రాజకీయాల పరంగా మన రాష్ట్రంలో మనం ఎంతెంత కొట్టుకున్నా సరే, కానీ మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మనం అందరం కూడా కలిసి ఉండాలి కదా. సో నా బాధ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ గట్టిగా వినిపిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ తగులుతుంది, ఆగుతారు. లేదంటే కనుక దీని మీద రాజకీయం చేస్తా, నేను పువ్వుతో కొడతాను దాంతో కొట్టానంటూ ఎవరు నడుస్తూ ఉంటుంది. సో ప్రజలు తెలుసుకోవాలి, ఇంత నష్టం జరుగుతూ ఉంది మనకి. రాయలసీమకి జీవనాధారం లాంటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంత రాద్ధాంతం చేస్తారో వైసీపీ నుంచి చిన్న రియాక్షన్ కూడా లేదు. చంద్రబాబు పాలనలో కరువు సీమకు గోదావరి జలాలు తరలిస్తే వైసీపీ దుకాణం కట్టేసుకోవాల్సి వస్తుందని పరిస్థితి వస్తుందట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలిస్తే కనుక వైసీపీ ఆల్మోస్ట్ డెడ్ అయిపోద్ది. అందుకోసం అని చెప్పేసి వీటిని ఆపేస్తున్నారు అనేది వార్త యొక్క సారాంశం. వైసీపీ దుకాణం కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ సైలెంట్గా సపోర్ట్ చేస్తుంది. దీన్ని కదా రాయలసీమకు ద్రోహం అనాల్సిందే. రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రానికి నష్టం జరుగుతున్న మౌనంగా ఉన్న వైఎస్ జగన్ గారు కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదని మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఎక్కడో తెలియట్లేదు. మనకి కేసీఆర్ గారి మీద ఇష్టం ఉంటే ఉండొచ్చు, ఆయన మాట తీరు మీద గౌరవం ఉంటే ఉండొచ్చు, లేదంటే ఆయన పోరాటపడం మీద గౌరవం ఉంటే ఉండొచ్చు. కానీ మన రాష్ట్రానికి నష్టం చేకూరుస్తూ ఉంటే, మన రాష్ట్రానికి నదీ జలాలకు సంబంధించి కోర్టులో కేసులు వేస్తూ ఉంటే, మన రాష్ట్రాన్ని పనులు చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉంటే, మరి దాని మీద ఇప్పుడు ఆంధ్రాలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయినటువంటి తీరు చూస్తూ ఉంటే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి కొట్లాడాలా, లేదంటే వేరుగా? ఇప్పుడు జనసేన టీడీపీ అంటే కలిసి ఉంది కొట్లాడుతుంది, బీజేపీ ఇందులోనే ఉంది కలిసి ఉంది కొట్లాడుతుంది, కాంగ్రెస్ అంటే ఇక్కడ మనుగడ లేదు, వైసీపీ పార్టీ ఒకటే కదా. మీరు కూడా గొంతు కలపాలి కదా. మనకి ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే మనం గొంతెత్తాలి కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గొంతెత్తట్లేదు నాకు అర్థం కావట్లేదు. నిజమండి, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా, ఎక్కడ కూడా డిబేట్ అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనవసర విమర్శలు చేయట్లేదు, తోలాడి మాట్లాడట్లేదు కదా. మనకి నష్టం చేస్తున్నారు. మనం బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించుకుంటామన్నా, నల్లమల సాగర్ నిర్మించుకుంటామంటున్నా, లేదంటే ఎత్తుపోతల పథకాలు ఏర్పాటు చేసుకుంటామన్నా అన్నిటికీ కూడా అడ్డుపడుతూ ఉన్నారు వాళ్ళు. దీనివల్ల మనం నష్టపోతున్నాము. అది కేవలం వాళ్ళు రాజకీయం కోసం చేస్తూ ఉన్నారు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ ముందు సాగర్ కుడికాలం ఎడవకాలం విషయంలో ఏదైతే బ్రిడ్జ్ వాటర్ రిలీజ్ చేయాలి కదా సాగర్ ప్రాజెక్ట్ నుంచి, అప్పటికప్పుడు మీరు ఎలక్షన్స్ టైంలో చూడండి గొడవలు అవుతాయి.
ఇటు పక్క ఏమో ఆంధ్ర పోలీసులు ఉంటారు, అటు పక్క తెలంగాణ పోలీసులు ఉంటారు, డిషం కొట్లాడలు, ఎలక్షన్స్ టైంలో ఇస్టంట్లు. ఇది కరెక్ట్ కాదేమో. మనకి మన రాష్ట్రం ముఖ్యం, అధికారంలో ఉన్నా లేకపోయినా మన రాష్ట్రమే ముఖ్యం, మన రాష్ట్ర జలాలు ముఖ్యం. రేపటి రోజున మనం అన్ని నీళ్ళకి సముద్రంలో కలిపేసుకుంటే ఎలాగా? మనం పైకి రావద్దా? ఇంకా మన రాష్ట్రం, మన ప్రజలు, మన రైతులు ఉపయోగించుకోవద్దా? రాయలసీమ రైతులు బాగుపడొద్దా? ఏమో మరి వైసీపీ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పండి. నేను అడిగిన దాంట్లో తప్పే ఉందా? ఈ రోజు జరుగుతుంది, రేపటి రోజున దీని మీద రాజకీయం చేయబోతున్నారు. ఆల్రెడీ పోలవరం బంచర్ల మీద స్టార్ట్ చేసినారు. మీరే చెప్పాలి. గుడ్డిగా ఉంటే కుదరదు. మన రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి తప్పు జరుగుతుంటే, మన రాష్ట్రం నష్టం జరుగుతుంటే మనం ఎందుకు మాట పడాలి? ప్రతిసారి ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఎంతకాలం అనిపించుకుంటాం? మన రాష్ట్రానికి రావద్దా? సగం తెలంగాణ ఖాళీ అయింది సంక్రాంతికి రావడం కారణంగా. సో ఇదంతా కూడా బాధతోనే మాట్లాడుతున్నా. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో గుచ్చిగా గొంతు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, మాట్లాడే వాయిస్ ఉంది, కానీ ఆయన ఎత్తట్లేదు. చిన్న విషయాలకు ఎత్తుతాడు కానీ మన రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విషయాలు గొంతు ఎత్తట్లేదు. నాకు అర్థం కావట్లేదు ఆ విషయం. మీరే చెప్పాలి.